అందరికీ నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఏ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. వారెవరో కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా సుపరిచితం, అలాగే సినిమా రంగానికి కానీ రాజకీయ రంగానికి కానీ ఏ విధమైన సరే వారు చెప్పారంటే 100కి 100% జరిగి తిరుగుతుంది. వారే మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. బీఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే గతంలో కూడా మనం చూసాం కరోనాకు సంబంధించి అట్లా విపత్కర పరిస్థితులు వచ్చాయి. మరి ఈ సంవత్సరం ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని కమాండ్ చేస్తున్నటువంటిది షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ సంవత్సరం మీన రాశిలో ఏర్పడతా ఉంది. సో మీన రాశిలో ఏర్పడడం వల్ల ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము మనకు సంవత్సరానికి రాజు రవి. సో అందుకని ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు, సునామీలు, భూకంపాలు, ప్రకృతి పరంగా కొన్ని విలయాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, తర్వాత వాహన ప్రమాదాలు, తర్వాత విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, ఇవి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా విమాన ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మనకు రాజు రవి కాబట్టి రాజుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, అలాగే అందం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ సంవత్సరం ఎవరైతే అందంగా ఉంటారో, అందంగా ఉండేవాళ్ళు ఎవరు? హీరోయిన్స్, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో పెను సంచలనాలు ఉంటాయి. అలాగే రాజు అంటే రాజకీయ సంఘంలో సంచలనాలు ఉంటాయి. అలాగే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకు సంచలనాలు ఉంటాయి. అలాగే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారో వాళ్లకు సంచలనాలు ఉంటాయి. అంటే ఎక్కడైతే డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, అందం ఉంటుందో, రాజకీయ రంగం ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. విశ్వావసునామ సంవత్సరమే కాకుండా షష్టగ్రహ కూటమి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్టులు. 2019లో మనకు షష్టగ్రహ కూటమి ఏర్పడితే 2020లో కరోనా వచ్చింది. అట్లనే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీని ఎఫెక్ట్ రాబోయే 4 ఏళ్ల పాటు ఉంటుంది. సో ప్రతి సంవత్సరం దీని యొక్క ప్రభావం వంద పెరుగుకుంటూ 2028 వరకు సమాజంలో చాలా అంటే విశ్వంలో చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకృతిపరమైన బీభత్సాలు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ఆర్థికంగా పెద్ద సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఆర్థిక జనాల్లో డబ్బు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు డబ్బును జాగ్రత్తగా దాచుకోవడము, సో ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ దేవుణ్ణి పాటిస్తే మంచిదండి? వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ శనికి సంబంధించిన రెమెడీలు ఇప్పుడు మనం చెప్తాం. రెమెడీస్, ఆ రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే. అలాగే గురుగారు, ఇప్పుడు మేషరాశికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో ఈ సంవత్సరం బాగా సంచలనాత్మకంగా ఉండబోతున్నది మేషరాశి. మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. 2003కు పూర్వం పుట్టిన వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని ఉంటుంది. సో ఈ సంవత్సరం విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, విదేశాలకు వీసాలు రిజెక్ట్ అవ్వడము, అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ రాకపోవడము, ప్రేమలో వైఫల్యము, అలాగే ఉద్యోగస్తులైతే వాళ్ళకి కేసుల పరంగా ఇబ్బందులు, వ్యాపారస్తులకైతే ట్యాక్సుల పరమైనటువంటి ఇబ్బందులు, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరగడము, రాజకీయ నాయకులైతే పదవిని కోల్పోవడము, ఇలా ఏ రంగంలో వారికి తీసుకున్నా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరికి సంబంధించిన రెమెడీ ఏమిటంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే గురుగారు, మరొక రాశి వృషభ రాశి. సో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి 100కి 1000 రూపాయల లాభం వస్తుంది. అలాగే ఆడవారికి అన్ని రంగాల్లో వారికి అనుకూలతలు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండే వారికి కొత్త పదవులు ఎత్తుకుంటూ వస్తాయి. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. అలాగే గురుగారు, తదుపరి మిథునం రాశి. సో మిథున రాశి వారికి కూడా 100కి 100% అనుకూలంగా ఉంది. కాకపోతే మే 9వ తేదీ నుండి 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి స్త్రీలకైనా సరే, పురుషులకైనా సరే పదవులు విపరీతంగా వరిస్తాయి. జనాల్లో వశీకరణం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉండే వారికి
100కి 1000 రూపాయల లాభం గోచరిస్తూ ఉంది. స్త్రీలకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి. కళాకారులకు క్రీడాకారులకు అవకాశాలు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఏ రంగంలో ఉండేవారైనా సరే ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. సో చాలా పాజిటివ్ సంచలనాలు ఉంటాయి. చాలా పాజిటివ్గా వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారికి రెమెడీస్ లేవు, ఎలాంటి సమస్యలు కూడా లేవు. అలాగే గురుగారు చాలా సంతోషం. మరొక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో కర్కాటక రాశి వారికి 100కి 90% అనుకూలంగా ఉంది. ఒక 10% ప్రాబ్లం ఉంది. గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు మే 9కు. సో వీళ్ళ జాతకంలో ఉండే రెండు సంచలనాలు ఏంటంటే, అయితే కాళ్లకు చేతులకు దెబ్బలు తగలడము, లేదా వయసు 60 దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఇవి మినహా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వీసాలు వస్తాయి, ప్రమోషన్లు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, వ్యాపారస్తులకు కోరుకున్న లాభాలు వస్తాయి. అన్ని రంగాల్లో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సో రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి యోగకాలంగా ఉంటుంది. ఆడవారికి అయితే అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. సో ఏ రకంగా తీసుకున్నా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి హ్యాపీగా ఉంటుంది. 90%. 10% సమస్య ఉంది. దానికి నివారణ ప్రతి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం. నేను ధరించినటువంటి దుస్తులు ధరించడం, ఆడవాళ్ళు అయితే డ్రెస్సులు ధరించడం, మగవాళ్ళు అయితే షర్టు ధరించడం. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. చాలా సంతోషం గురుగారు. తదుపరి సింహరాశి. సో సింహరాశి వారికి పెను సంచలనాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో అష్టమ శనితో పాటు షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. కాబట్టి మీడియా అనేది సింహరాశికి సంబంధించి సోషల్ మీడియా అయినా, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, ఏ మీడియా అయినా సింహరాశి. అలాగే సంచలనాలు జరగబోయేది కూడా సెలబ్రిటీస్కే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎనీ రంగం వారైనా సరే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. విదేశీయానం రివర్స్ అవుతుంది. ఇండియాకు రావాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసుల పరమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. వ్యాపారస్తులకు ట్యాక్సుల పరమైన కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఉండేవారు పదవులను కోల్పోతారు. సెలబ్రిటీలకు ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయి. ఇంట్లో తల్లి, తండ్రి, భార్యాభర్తకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఏ రంగం వారికి తీసుకున్నా అనుకూలతలు లేవు. అనుకూలంగా ఉంది ఒక రైతులకు మాత్రమే. 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, అలాగే నలుపు రంగు దుస్తులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం సింహరాశి వారు సమస్యల నుండి బయటపడతారు. అలాగే గురుగారు కన్యరాశికి ఏ విధంగా ఉండబోతుంది? సో కన్యారాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త అవకాశాలు, పదవులు, సో ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ యానం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి. మ్యూచువల్ బదిలీలు ఉంటాయి. భార్యాభర్తలు ఒకే స్థానానికి బదిలీలు అవుతారు. రాజకీయ రంగంలో వారికి కొత్త పదవులు వరిస్తాయి. జనాల్లో వశీకరణం ఏర్పడుతుంది. ఆడవారికి అన్ని రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండేవారికి 100కు 1000 రూపాయల లాభం కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు విదేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. సో ఏ రంగం వారు తీసుకున్నా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. సమస్యలు లేవు, రెమెడీస్ లేవు. చాలా సంతోషంగా. తులారాశికి ఏ విధంగా ఉండబోతుంది? సో తులారాశి వారికి ఈ సంవత్సరము 6వ స్థానములో, శత్రుస్థానములో, రోగస్థానంలో షష్టగ్రహ కూటమి చాలా డేంజరస్గా ఉండబోతా ఉంది. పెను సంచలనాలు దారితీసే అవకాశం ఉంది. కాకపోతే విపరీతమైన డబ్బు ఫ్లో ఈ సంవత్సరం తులారాశి వారికి ఉండబోతా ఉంది. కాకపోతే పెను సంచలనాలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడంతో పాటు బ్యాక్లాగ్స్ మిగిలిపోవడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, పేపర్లు డాక్యుమెంటేషన్లో సమస్యలు, అలాగే చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోల్పోవుట, లేదా పై అధికారుల వల్ల సమస్యలు, లేదా కేసుల పరంగా ఇబ్బందులు, లేదా రాజకీయ నాయకులు పదవులను కోల్పోవుట, వ్యాపారస్తులకు సమస్యలు, కేసుల పరంగా ఇబ్బందులు, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రీడాకారులు, కళాకారులకు తమ ప్రోగ్రాములు వేరే వాళ్ళు తీసుకుపోవుట, తమకు రావాల్సినటువంటి అవార్డులు, రివార్డులు వేరే వాళ్ళు తీసుకుపోవుట, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో తులారాశి వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు శనికి సంబంధించిన నూనె దానాన్ని ఇవ్వడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. వృశ్చిక రాశికి ఏ విధంగా ఉండబోతుంది? సో నెక్స్ట్ వృశ్చిక రాశి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. అనుకూలంగా ఉంది. శని 5వ ఇంట్లోకి రాబోతూ ఉన్నాడు. సో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, విదేశాలకు వీసాల యాక్సెప్టెన్సీ జరగడము, వివాహం లేని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఏర్పడము, వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభము, ఆడవారికి అయితే అన్ని రంగాల్లో వారికి అనుకూలతలు, సినిమా రంగం, రాజకీయ రంగం, స్త్రీలకు విశేషించి రాజయోగము,
సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉండడము, ఏ రంగం తీసుకున్నా వృశ్చిక రాశి వారికి చాలా పాజిటివ్గా ఉండబోతా ఉంది. నో రెమెడీస్ వీళ్ళకి. అలాగే గురుగారు మరొక రాశి ధనస్సు రాశి. సో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. ధనుసు రాశి వారికి 4వ ఇంట్లో శని, అర్ధాష్టమ శనితో పాటు షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. తల్లికి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే పెను ధను నష్టం అనేటువంటిది ఏర్పడతా ఉంది. ధన నష్టం అంటే అప్పులు ఇవ్వడము, ఇన్వెస్ట్మెంట్లు చేయడము, జాగలు కొనడము, ఇల్లు కొనడము, ఏదో ఒక రకంగా డబ్బును తీసుకుపోయి పెట్టడము, సమస్యలు ఏర్పడము, ఉన్న డబ్బు కోల్పోవడం, ఇది జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి, అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వెయ్యకండి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏదో ఒక రకంగా సమస్యలు ఏర్పడతాయి. న్యాయపరమైన సమస్యలు కావచ్చు, ధన నష్టం కావచ్చు, ఏదైనా ఒక సమస్య కనిపించే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే గురుగారు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి 100% అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుండి వీళ్ళు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సో రాజకీయ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి, సెలబ్రిటీస్కు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. పెద్ద రాజయోగం ప్రారంభమవుతూ ఉంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ఆడవారికి అన్యోన్య దాంపత్యంతో పాటు పెను సంచలనాలు పాజిటివ్గా రాజకీయంగా ఉండబోతూ ఉన్నాయి. ఆడవారు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది. సో వీళ్ళకంతా మకర రాశి వాళ్ళకు పాజిటివ్గా ఉంది. ఏం సమస్యలు లేవు, రెమెడీస్ లేవు. అలాగే గురుగారు చాలా సంతోషం. మరొక రాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండదు? సో కుంభరాశి వారికి ద్వితీయంలో, 2వ స్థానంలో, ధనస్థానంలో షష్టగ్రహ కూటమితో పాటు శని ఉన్నాడు. సో ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది ఇంకో 2 ఏళ్లలో. సో పెను సంచలనాలు ఉంటాయి వీళ్ళకి. డబ్బు నష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అతిపెద్ద తీవ్రమైన ధన నష్టము, అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో వ్యాపారంలో పెట్టడం వల్ల కావచ్చు, అప్పులు ఇవ్వడం వల్ల కావచ్చు, చిట్టీల వల్ల కావచ్చు, ఇతరులను నమ్మి డబ్బులు ఇవ్వడం వల్ల కావచ్చు. సో మీ నీడను కూడా మీరు నమ్మకండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. పెద్ద ఇన్వెస్ట్మెంట్ల జోలికి అస్సలు వెళ్ళకండి. డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు న్యాయపరమైన చిక్కులు, వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. సంఘంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. చివరి రాశి మీనరాశి వారికి. సో చివరిదైనటువంటి మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. సో చాలా డేంజరస్గా ఉంది. ఏలినాటి శని ఉంది. సో ఇంచుమించుగా 23 సంవత్సరాలు దాటినటువంటి వారందరికీ ఇంచుమించుగా ఏలినాటి శని స్టార్ట్ అయినట్టే. సో పెను సంచలనాలు జరగబోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీడియా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, చిత్ర పరిశ్రమ కానీ, సెలబ్రిటీలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఏ జెండర్ తీసుకున్నా, ఎలాంటి వాళ్ళు తీసుకున్నా, ఎలాంటి వర్గాన్ని తీసుకున్నా ఈ సంవత్సరము పెను సంచలనాలు ఉంటాయి. కుటుంబంలో పెను సంచలనము, కుటుంబంలో ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబంలో చాలా రకాల పెను సంచలనాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ధైర్యంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. చాలా సంతోషం గురువు గారు. విశ్వవసునామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.